హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అవుట్కమ్ ది వోల్వ్స్ 2024 తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది VR OTTలో స్ట్రీమ్ అవడం అయితే జరుగుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 26 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అడవిలోకి ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. భయ్య స్పాయిలర్ ఏముంది, అదే వుల్ఫ్స్ అయితే రావడం జరుగుద్ది. ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్త కూర్చుంటే ఫస్ట్ గా వీడియోని ఒక్కసారి లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మీకు రివ్యూ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అబ్బో, ఈ నక్కలు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాయన్న పక్కన పెట్టేస్తే మనల్ని అయితే అబ్బో చాలా ఇబ్బంది పెడతాయి భయ్య. అస్సలు వర్కౌట్ అవుతూ ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే ఆ ఫారెస్ట్ లొకేషన్స్ అయితే కొంచెం బాగా అనిపించాయి. అండ్ అక్కడక్కడ ఒకటి రెండు సీన్స్ లో కొంచెం సస్పెన్స్ అండ్ సర్వైవల్ మూడ్ అయితే క్రియేట్ చేశారు. ఇంకా మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. పైగా షార్ట్ రన్ టైం అయ్యా, జస్ట్ 86 మినిట్స్ ఉంటుంది. ఎన్ని బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా త్వరగా అయిపోతుంది భయ్య మూవీ. అదే కొంచెం బాగా ప్లస్ పాయింట్ అనిపించింది. ఆ నక్కల చేసింగ్ సీన్స్ ఉంటాయి, అవి కూడా పర్లేదు. ఇంతే భయ్య, ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వదు. మొత్తం సర్వైవల్ డ్రామా కింద ఉంటుంది, కానీ వాళ్ళ సర్వైవల్ డ్రామా ఏముందో తెలియదు, కానీ మన పేషెన్స్ డ్రామా అయితే చాలా ఘోరంగా ఉంటుంది. టెస్ట్ చేశారు గట్టిగానే. కథలో కొత్తదనం అయితే అస్సలు ఉండదు. అదే రొటీన్ పాత ఫార్ములానే ప్రెసెంట్ చేస్తారు. నక్కలు అయితే ఎక్కువగానే ఉన్నాయి, కానీ థ్రిల్ అయితే అస్సలు లేదు భయ్య. ఎమోషనల్ కనెక్ట్ కూడా లేదు. హీరో హీరోయిన్ చూస్తుంటే వాళ్ళిద్దరిని చూస్తే పాపం అనిపిస్తుంది భయ్య. అండ్ ఇంకా స్లో పేసింగ్ అంటారా, సెకండ్ హాఫ్ లో అసలు మామూలుగా ట్రాక్ చేయరు, అక్కడక్కడే నడుస్తూ ఉంటుంది మూవీ అన్నది. క్లైమాక్స్ అయితే ఊహించినట్టు నడుస్తుంది, చాలా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, కొత్తగా అయితే ఏముండదు. రియల్ నక్కల్ని అయితే వాడినట్టుగానే కనిపిస్తుంది, కానీ చాలా సీన్స్ లో గ్రాఫిక్స్ అయితే తేలిపోద్ది, చాలా చీప్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఆడియన్స్ కి ఏమైనా వెరైటీ ఉంటుందా అనే హైప్ తో మనం చూడడానికి ట్రై చేస్తాం, కానీ అవుట్పుట్ అయితే వరస్ట్ ఉంటుంది, అస్సలు వర్కౌట్ అవుతుంది. నక్కలతో సినిమాలో కాదు, కానీ మన మీద అటాక్ చేసినట్టు అనిపించింది భయ్య మూవీ మొత్తం చూస్తే. నాకు అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకు ట్రై చేద్దాం అనుకుంటే VR OTTలో ఉంది, ట్రై చేసుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. నాకైతే నచ్చలేదు. మీకు కనుక వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.